భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా సరే ఫలితం దక్కదు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఏ విధంగా వచ్చిందో వీడియో చివరిలో చూద్దురు. కానీ ఎప్పుడు సక్సెస్లే కాదు, ఫెయిల్యూర్ కూడా ఉంటుందని చెప్పి ఈ రెసిపీ చేసినాక నాకు అర్థమైంది. బయట నుంచి తెప్పించడం ఎందుకులే అని చెప్పి ఇంట్లో ట్రై చేశాను. సక్సెసే కాదు, ఫెయిల్యూర్ కూడా మీతో పంచుకోవాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. వీడియోలో నేను చేసిన ప్రాసెస్లో ఏమైనా తప్పు ఉంటే ఎక్కడైనా కామెంట్లో చెప్పండి. నేను ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకున్నాను. దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇదంతా వేగడానికి నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఇలా పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టుకున్నాను. ఇలా పిండి మొత్తాన్ని జల్లెడ పట్టుకున్నాను. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మెత్తగా వచ్చే విధంగా జల్లెడ పట్టుకున్నాను. జల్లెడ పట్టిన పిండిలోకి కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని మన పిండి అయితే ఎంత తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలని చెప్పి 1.5 కప్పుల వరకు పంచదార వేసుకొని 1/2 కప్పు వరకు నీళ్ళు పోసుకొని చిన్న మంట మీద పెట్టుకున్నాను. ఇలాగ పంచదార అనేది కొంచెం కరిగిన తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పంచదార అనేది కొంచెం ఒక 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకున్నాను. ఇలాగ పంచదార ఇలా పొంగు వచ్చినప్పుడు దీన్ని పాకాన్ని టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులోకి ఈ పంచదార పాకాన్ని వేశాను. పంచదార అనేది పాకం అనేది ఈ విధంగా ఉండగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పాకాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇలాగా ప్లేట్లో వేసిన తర్వాత గంటె పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ పాకం అనేది దగ్గరికి ముద్దలాగా అయ్యేదాకా ఒక 10 నిమిషాలు గంటె పెట్టి కలుపుతూ ఉన్నాను. ఒక 5 నిమిషాలకి నాకు ఈ విధంగా వచ్చింది. ఇలానే కలుపుతూ ఉంటే 10 నిమిషాలకి ఇట్లా గట్టి పడతా ఉంది. ఇలానే నేను ఒక 1/2 గంట వరకు కలుపుతూ ఉన్నాను. ఇలా ముద్దలాగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నాను. ఈ ముద్దని చేతిలోకి తీసుకుందామని. చాలా వేడిగా ఉంది, అయినా సరే ఈ ముద్దని చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కనీసం ఒక 20 నిమిషాలు చేశాను. ఇలాగ చేస్తే కొంచెం వైట్గా కనిపించింది. ఈ లేయర్స్ వస్తాయేమో అనుకున్నాను. సరే ఇంకొంచెం సేపు చేస్తే లేయర్స్ వస్తాయేమో అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదే ప్రాసెస్ని కనీసం అరగంట పైనే చేశాను. ఎంతసేపు చేసినా లేయర్స్ అనేది రావట్లా, పిండి అయిపోతుంది. నిజం చెప్పాలంటే నేను ఏదైనా ఫుడ్ వీడియోని గంటన్నరలో చేసేస్తాను, కానీ ఈ వీడియోని మాత్రం నేను మినిమం 3 అవర్స్ చేశాను. ఇంకా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయేమో వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ బ్యాడ్ లక్, అస్సలు రాలేదు. చేతులు కూడా నొప్పి వచ్చినాయి చివరికి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా సరే ఈ స్వీట్ రెసిపీ తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎక్కడ తప్పు చేశాను అనేది కామెంట్లో చెప్పండి. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఎక్కడ తప్పు చేశాను అనేది. కొలతలు సరిగ్గానే తీసుకున్నాను, పాకం సరిగ్గానే పట్టాను, కానీ 2-3 గంటల తర్వాత చివరికి ఈ విధంగా సరివిడి ముద్దలాగా వచ్చింది. ఇదే స్వీట్ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మంచి టిప్స్తో రానున్న వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్